శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 19 ఆదివారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఈ నక్షత్రాల వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగే రోజనే చెప్పుకోవాలండి. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు అనుకూల సమయం అనే చెప్పుకోవాలి. ఇక గురుగ్రహ బలం వల్ల జ్ఞానం, నిర్ణయ సామర్థ్యం, ఆధ్యాత్మిక విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఇక సూర్య బలం వల్ల ఆదివారం కావడంతో నాయకత్వ లక్షణాలు, గౌరవం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. మరియు కుజగ్రహ ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. ఇక శని ప్రభావం వల్ల కష్టపడి చేసే పనులకు ఆలస్యంగా అయినా ఫలితాలు లభించే సూచనలు అయితే చాలా ఉన్నాయండి. ఇక రేపటి రోజున సూర్య భగవానుడు ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉదయాన్నే సూర్యోదయం సమయంలో సూర్యునికి నీరు సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎరుపు రంగు పూలతో పూజ చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక పేదలకు గోధుమలు లేదా ఎరుపు వస్త్రం దానం చేయడం చాలా మంచిది. ఆదివారం సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిదండి. తల్లిదండ్రుల్ని గౌరవించడం శుభ ఫలితాలు ఇస్తుందనే నమ్మకం. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, కాషాయం. మరి అనుకూలమైన దిక్కు తూర్పు దిక్కు ప్రయాణం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక రేపటి రోజున శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం సూర్యోదయం తర్వాత చాలా మంచిదండి. ఇక రేపటి రోజున గురుగ్రహ అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలమని చెప్పుకోవాలండి. ముందుగా రేపటి రోజున అంటే ఈ రాశి వారి యొక్క హృదయం అనేది చాలా వరకు కూడా ఎవరికి కూడా కనిపించినంత విధానంలో ఉంటుంది. ఇక ఎవరి కోసం ఎదురు చూస్తున్నా అనే విధంగా రేపటి రోజున మీ జీవితంలో కూడా అంటే ఒక బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. అయితే ఈ హృదయం మాత్రం కేవలం లోపల గదిలాగే ఎప్పుడు ఖాళీగా ఉంటుందండి. ఆ గదిలో వ్యక్తి పేరు ఎప్పుడు కూడా జరగలేనటువంటి ఒక వాచినటువంటి ముద్రగా మీ యొక్క నిండుమైనటువంటి ప్రేమతో దాగి ఉంటుంది. అయితే ఈ విధంగా మీరు అనుకుంటూ ఉండొచ్చు, గత కొన్ని రోజుల నుండి లేదా గత కొన్ని సంవత్సరాల నుండి, గత కొన్ని నెలల నుండి ఆ బంధం అనేది మరలా మీ ముందుకు జీవితంలోకి తిరిగి వస్తారా? అని నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? లేదా అసలు నిజంగా నన్ను వారు ఆ ఆప్యాయత అనురాగాలనేవి నాకు ఉన్నట్లుగా వారికి ఉన్నాయా అనేది మీకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు మర్చిపోయారు, అయితే వారు కూడా మర్చిపోయారని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఏదైనా వారి ప్రేమతో స్టార్ట్ అయ్యేటువంటి లెటరు కానీ వారి పేరు ఎక్కడైనా వినిపించినా కానీ మీకు వెంటనే భావోద్వేగం ఎప్పుడూ కూడా నిండిపోతుంది. అయితే రేపటి మరీ ముఖ్యంగా చెప్పాలంటే దూరమైనటువంటి ఒక ప్రేమ అనేది మరలా మీ జీవితంలో రావడం 100% వాస్తవం అండి. నిజంగా ప్రేమించే ఒక వ్యక్తి ఇప్పుడు నిజంగా మీ హృదయం అనేది ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఆ వ్యక్తి మీ జీవితంలోకి దేవుని ప్రవేశించబోతున్నారు. చెప్పాలంటే మీ జీవితం ఎప్పుడూ కూడా ఒక గొప్ప పునాదిగా మారడం అనేది గమనార్హం. మరి మీ జీవితంలో రాబోయేటువంటి వ్యక్తి, అందులో ఆ వ్యక్తి ఏంటంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే మీరైతే ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా నొక్కండి. మనం ప్రతిరోజు కూడా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూల్ వస్తుంది. మరి రేపు మీ జీవితం చాలా వింతగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటారు, ప్రేమలో కూడా స్పేస్ అవసరం అనుకుంటారు. కానీ ఒక్కసారి ఎవరైనా హృదయంలో పెట్టుకుంటే మాత్రం పూర్తిగా అంకితమైపోతారు. మరి ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున మీరు చేసుకోవటువంటి దేవతారాధన గురించి వివరంగా తెలుసుకుందాం. చెప్పాలంటే జ్యోతిష్యంలో ఈ రేపటి రోజున మీపై ఎక్కువగా ప్రభావం అనేది ఈ దేవత చేసుకుంటే మీకు మంచి జరుగుతుందనేది కూడా తెలుసుకుందాం. మీ యొక్క భావోద్వేగాలు అనేవి ఎవరు కూడా బయటికి చూపించరు, అది మీ యొక్క బలహీనతనే చెప్పుకోవాలి. అయితే మీ బలం ఏంటంటే మీ నిశ్శబ్దం. మీకు కొన్ని నెలలుగా సంవత్సరాలుగా మీకు ఒక విషయంలో గట్టిగా నాకు తెలిసి ఒక ప్రేమ విషయంలో, ప్రేమించిన వ్యక్తి విషయంలో లేదా మన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో మనం చాలా వరకు క్లోజ్ అయిపోతూ ఉంటాం కదండి. మరి ఆ వ్యక్తి మన నుండి కనుక్కోవడం పూర్తిగా దూరమైపోయి ఉండవచ్చు. కానీ మరి గతం నుండి కూడా చూసుకుంటే మిమ్మల్ని ఒక వ్యక్తి పూర్తిగా లోతుగా మీరైతే ప్రేమించారు.
కానీ ఆ ప్రేమ అనేది మీరు కోరుకునే విధంగా అంటే మీకు దక్కలేదు. అయితే వారు మీ స్వేచ్ఛను ఉపయోగించుకొని మిమ్మల్ని ఎగతాళి చేసి పూర్తిగా పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయండి. అయితే ఒక దశలో చూస్తే మీ యొక్క వ్యక్తి అపార్థం చేసుకోలేదు, విడిపోయారు. ఎలాగంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చు, అలాగే లాంగ్ డిస్టెన్స్ అనుకోవచ్చు. టైమింగ్ సరిగా లేకపోవడం, ఒక అపార్థం, ఒక ఈగో, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మిమ్మల్ని మానసికంగా అంటే వారి జీవితం నుండి తొలగి పక్కన పెట్టేశారు. మరి అటువంటి వ్యక్తి మరలా తిరిగి మీ జీవితంలో రాబోయేటువంటి అద్భుతమైనటువంటి రోజు రేపు. మీరు మానసిక ఇబ్బందుల నుండి పడ్డారు, అలాగే మీకు సపోర్ట్ లేదని చెప్పి మీరైతే చాలా బాధపడుతున్నారు. మీకు అవసరమైతే డబ్బు కూడా సహాయం చేశారు. అంటే ఆ వ్యక్తులు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీరు కూడా వారికి సహాయం చేశారు. ఒక కొత్త జీవితానికి మీరు మంచి బంధం అనేది ఏర్పడబోతుంది అనే చెప్పుకోవాలండి. చాలా సంతోషంగా ఉన్నా ఆ సమయానికి ఆ బంధం అనేది దూరం అవ్వడం, మీరు చాలా బలహీనతగా ఉంటే ఆ నిరాశకు దృష్టికి లోనవటం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే మిమ్మల్ని విశ్వాసంగా, ప్రాణానికి ప్రాణంగా, పరిమాణంగా విశ్వాసంగా ప్రేమించినటువంటి ఆ వ్యక్తులు తిరిగి మరలా వారి తప్పును తెలుసుకొని వారి జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే మీ యొక్క ఆలోచనలు అనేవి గత కొంత మెరుగుపడబోతున్నాయనే చెప్పుకోవాలండి. అంటే మీ యొక్క ప్రవర్తమానం అనేది మీకు సిచ్యువేషన్ని ఎలా ఉండబోతుందనేది మీ కళ్ళకు కట్టినట్టుగా భగవంతుడు ఏదో ఒక విషయంలో మీకు చూపిస్తాడు. అయితే మీ యొక్క పెద్ద మైనస్ ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలకు అతిగా కంగారు పడడం, లేనిపోని విషయాల ముందు ఒక మనిషిని ఎక్కువగా అపనమ్మకంతో చూడడం వల్ల మీ దగ్గర అయినటువంటి బంధం కూడా మరలా తిరిగి దూరమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని ప్రేమించినటువంటి వ్యక్తులకు దూరం చేసుకోకండి. గత ప్రేమ తిరిగి రావడం అనేది చాలా గమనార్హం. కాబట్టి చాలా కాలం మిమ్మల్ని గమనించినటువంటి స్నేహపూరితమైన ప్రేమను మీరు తిరిగి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా చాలా సంతోషంగా ఆ బంధంతో మీరు వెలిగితే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. మనలాంటి వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కూడా భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించరు, అస్సలు జరగదు కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కర్మబంధం అనేది ఖచ్చితంగా రిటర్న్ అవుతుందండి. సో రేపటి రోజు మీరు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఘర్షణలు ఏంటంటే మీ స్వేచ్ఛను గౌరవిస్తారు, అలాగే మీ యొక్క ఇంటెలిజెన్స్కి బాగా ఆకర్షితులు అవుతారు, మీ సైలెన్స్కి బాగా అర్థం చేసుకుంటారు, మీ ప్రేమను సంభాషణ అన్నిటిని కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని అంటే ఒక అపూర్వమైనటువంటి వ్యక్తి బాగా భావించి తిరిగి మరలా మీ దగ్గర అవుతారు. అలాగే రేపటి రోజున ప్రేమ పరంగా చూసినట్లయితే మీ జీవితంలో ఒక బంధం అనేది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక కొత్త అవకాశాలు రేపటి రోజున మీ చేతికి కింద వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోవడం చాలా మంచిదండి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలాగూ ఉండాలి. గతం నుండి ఇప్పటి వరకు మీకు చేంజ్ ఏమైనా కానీ కనిపిస్తే, అందులో ఏదైనా తప్పులు కనిపిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం చాలా అత్యంత శుభదాయకం. మీరు అలాగే బాగా కలిసి వచ్చిన రంగులు మీరు రేపటి రోజున ధరించి మీకు అనుకూలమైన విధంగా పనిచేయండి. ఇక బాగా కలిసి వచ్చినటువంటి రంగులు అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేటప్పటికి మీరు రేపటి రోజున మీకు ముఖ్యమైన విషయం ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా దగ్గరలో దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఖచ్చితంగా స్వామివారి యొక్క పేరు అభిషేకం చేయించుకోవడం ద్వారా అంటే అక్కడ కూడా మీకు మంచి జరుగుతుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక రేపటి రోజున చూసినటువంటి ప్రేమ అవతల వ్యక్తికి కూడా నిజంగా చాలా అపురూపంగా అనిపించాలి. అలాగే జీవిత వాసన తరపున మీకు గతంలో ఏదైనా చిందరవందరంగా మీకు ఏదైనా అనిపిస్తే దగ్గరున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవిత వాసన తరపున నుండి మీరు ఏదైనా అత్యంత ప్రేమను కూడా మీరు కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ జీవితం అనేది మీ బంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో లైఫ్ అనుకూలమైనటువంటి రోజు మీకు రేపటి రోజున. ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా గొంతు మెడ సంబంధించినటువంటి సమస్యలు మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక వృత్తిపరంగా వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కళలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, అలాగే బ్యాంకింగ్, ఫ్యాషన్ రంగాల్లో రేపటి రోజున చాలా అద్భుతంగా రాణిస్తారు. అలాగే రేపటి రోజున కెరీర్ పరంగా ఆర్థికంగా మంచి పురావతిని కూడా చూస్తారు. ఇక మీరు చాలా నమ్మకంగా ఉంటారు, అలాగే బాధ్యతాయుతంగా ఉంటారండి. ఏ పనైనా కానీ విచ్చలవిడిగా కానీ లేదంటే సగం పని చేసి సగం పనిని పక్కన పెట్టి తర్వాత చేద్దాం అనుకున్నట్లయితే కాకుండా బాధ్యతాయుతంగా కర్తవ్యపరంగా మీరైతే
మీ వద్ద మీ పనిని మీరు చాలా నియమబద్ధంగా చేస్తారని చెప్పుకోవాలి. అలాగే మీరు ప్రశాంత లగ్జరీ జీవితాన్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక రేపటి రోజున మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. నచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడతారు. నచ్చినటువంటి ఫుడ్ని రేపటి రోజున మీరు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రేపటి రోజున కష్టపడి పని చేసేటువంటి పనికి తప్పకుండా రేపటి రోజున ప్రతిఫలం తగ్గేటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఆర్థికంగా చాలా స్థిరతత్వం కోసం ప్రయత్నాలు చేసేటువంటి రాశి వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున మీరు తప్పకుండా మీ యొక్క పట్టుదల, సహనము, మీ ఫలాల పట్ల మరింత ఎక్కువగా ఆశను మెరుగుపరుచుకొని చేస్తున్నారు. మీరు బాగా నమ్మకస్తులండి, కానీ కొన్నిసార్లు మాత్రం మొండిగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు మరింత పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మొండి పట్టుదల విడిచిపెట్టి పెద్దల యొక్క నిర్ణయాలు గౌరవించడం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని ఎక్కువగా మీరు గడిపేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క పట్టుదల, సహనము, స్థిర స్వభావం అనేది ఎట్లాంటి వ్యక్తులు చాలా ఎక్కువగా బాగా ఎరుస్తుంది. అలాగే రేపటి రోజున మీరు బాగా గమనించినట్లయితే నూతన వ్యక్తుల యొక్క పరీక్షను మీ జీవితంలో ఒక కొత్త మెలుపై తీసుకురాబోతుంది. అలాగే రేపటి రోజున మీ జీవితం పట్ల మీ యొక్క సొంత నిర్ణయాలు అయితే ఇప్పటివరకు చేయాల్సినటువంటి నిర్ణయాలు కూడా కొత్తగా తీసుకురావడానికి రేపటి రోజున ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే చెడు గ్రహ ప్రభావం వల్ల కొంచెం రేపటి రోజున నివారించినటువంటి విధి విధానాలు చేసి కష్టం కూడా మీ ఎక్కడ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందే ఖచ్చితంగా మీరు అన్ని రకాలు కూడా మంచిదండి. రేపటి రోజున మీరు పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి జాతక ఫలితాలు కొంచెం ప్రతికూలమైన, కొంచెం అనుకూలతమైన ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా రేపటి రోజున ముఖ్యమైనటువంటి పనులకు ఖచ్చితంగా కూడా మీరు ఎంచుకోండి. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తున్నారు, కానీ కోపాలు ఏవి మిమ్మల్ని ఆక్రమించకుండా ఉంటాయి. చూశారు కదండి రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.